హాయ్ ఎవ్రీవన్. సో, ఈ వీడియోలో నేను అజూర్ డేటా ఇంజినీరింగ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ గురించి చెప్తాను. సో, ఎగ్జాంపుల్‌తో చెప్తాను. ఫస్ట్ ఆన్ ప్రెమిసెస్ అంటే ఆరకల్ గానీ, సీక్వెల్ గానీ, వెబ్ పేజెస్ గానీ, జేసాన్ ఫైల్స్, ఒక ఎస్ఎఫ్‌టిపి సర్వర్. సో, అక్కడి నుంచి ఆన్ ప్రెమిసెస్ నుంచి డేటా అనేది తీసుకోవాలి. సో, అక్కడి నుంచి రా లేయర్‌కి మూవ్ చేయాలి. రా లేయర్ అంటే అది బ్రాంజ్ లేయర్ అని కూడా అంటారు. సోర్స్‌లో ఎలా ఉందో డేటా ఎగ్జాక్ట్ కాపీ అనేది రా లేయర్‌లో పెడతాము. సో, ఫోల్డర్ వైస్ పెడతాము. ఈరోజు డేట్‌తో ఈరోజు డేట్ ఫోల్డర్ పెట్టి ఆ డేట్ ఫోల్డర్ లోపల ఫైల్ పెడతాము. అలా పెడతాం. సో, అది ఎలాగంటే ఏడీఎఫ్‌లో ఫర్ ఈచ్ కాపీ యాక్టివిటీ పెట్టేసేసి ఆన్ ప్రెమిసెస్ లేయర్ నుంచి తీసుకోవాలంటే టేబుల్ అయితే లుక్అప్, ఫైల్స్ అయితే ఇది గెట్ మెటాడేటాలోను వెబ్ యాక్టివిటీ అలాగా. సో, అలాగా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఫోల్డర్ వైస్ పెడుతున్నాము. సో, అది కూడా చెప్తాను. ఫ్రమ్ రా లేయర్ నుంచి సిల్వర్ లేయర్‌కి ఏదైనా ఫిల్టర్ కండిషన్స్ ఉంటే అప్లై చేస్తాము. క్లెన్జింగ్ చేస్తాం. సిల్వర్ లేయర్ నుంచి గోల్డ్ లేయర్‌కి ఏందంటే ఏమన్నా అగ్రిగేషన్స్ ఉన్నప్పుడు అవి అప్లై చేస్తాం. సో, ఇవంతా నోట్‌బుక్ యాక్టివిటీలో చేస్తాం. నోట్‌బుక్స్‌లో చేస్తాం. నోట్‌బుక్ యాక్టివిటీ పెట్టి ఆ నోట్‌బుక్‌ని కాల్ చేయాలి. అక్కడి నుంచి ఇంకా డేటా సెట్స్ క్రియేట్ చేసి పవర్ బిఐకి లోడ్ చేసేస్తారు. సో, ఇది చేసేటప్పుడు ఇప్పుడు ఏదన్నా ఇష్యూ వచ్చింది. ఈరోజు ఫైలు కరప్ట్ అయింది. దాన్ని మళ్ళీ రీలోడ్ చేయాలి. లేకపోతే నిన్నటి ఫైల్ కరప్ట్ అయింది. రీలోడ్ చేయాలి. అప్పుడు మనం మళ్ళీ సోర్స్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. అందుకే రా ఫోల్డర్‌లో డేట్ వైస్ ఫోల్డర్స్ పెట్టి ఆ ఫైల్స్ అనేవి స్టోర్ చేస్తున్నాం. సో, నిన్న డేట్ ఫైల్ తీసుకొని రా లేయర్ నుంచి ప్రాసెస్ చేస్తాం. మళ్ళీ సోర్స్ దగ్గరికి ఆన్ ప్రెమిసెస్ దగ్గరికి వెళ్ళకుండా. సో, అందుకు అక్కడ మనం మెయింటైన్ చేసేది. సో, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు డాష్‌బోర్డ్‌లో నాకు పర్టిక్యులర్ ఇయర్‌కి ఒక 2022 ఇయర్‌కి మంత్లీ సేల్స్ కావాలి. మంత్లీ సేల్స్ అంటే ఏ కస్టమర్ అయితే ఎక్కువ సేల్స్ చేశాడో ఆ కస్టమర్ డీటెయిల్స్ కావాలి నాకు. సో, ఇది రిక్వైర్మెంట్. ఇది ఎలా చేస్తాం ఇప్పుడు? ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్‌లో సేల్స్ డేటా ఉంది, కస్టమర్ డేటా ఉంది. సో, ఆ రెండిటిని ఆన్ ప్రెమిసెస్ నుంచి రా ఫోల్డర్‌కి మనము పుల్ చేస్తాం. తర్వాత రా నుంచి సిల్వర్‌కి ఫిల్టర్ చేసేటప్పుడు 2022కే కావాలి కాబట్టి ఆ ఇయర్‌కి ఫిల్టర్ యాక్టివిటీ యూజ్ చేసి ఆ ఫిల్టర్ యాక్టివిటీలో కండిషన్ పెడతాం. సో, అక్కడి నుంచి ఓల్డ్ లేయర్‌కి ఏందంటే ఒక నోట్‌బుక్‌లో ఈ సేల్స్ డేటాని, కస్టమర్ డేటాని రెండిటిని జాయిన్ చేసి ఆన్ టాప్ అగ్రిగేషన్ మనం చేయాలి. సేల్స్ అమౌంట్‌కి అగ్రిగేషన్ చేసి బేస్డ్ ఆన్ మంత్ మనం గ్రూప్ బై చేస్తే అప్పుడు మంత్ వైస్ మనకి డీటెయిల్స్ వస్తాయి. ఇంకా సెలెక్ట్ ఎక్స్‌ప్రెషన్‌లో మనకి కాలమ్స్ కావాలంటే ఆ కాలమ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆ తర్వాత మనకి అవుట్‌పుట్ అనేది మనకు కావాల్సిన అవుట్‌పుట్ అనేది రిజల్ట్‌లో ఉంటుంది. సో, ఇది మనం పవర్ బిఐ టీమ్ వాళ్ళు ఎలా పెట్టాలి. మనం ఈ డేటా సెట్ అనేది క్వైరీ అనేది మనం ఇస్తాం కాబట్టి టేబుల్స్ ఆన్ టాప్ ఆఫ్ టేబుల్స్ అది యూజ్ చేసి పవర్ బిఐలో డిస్ప్లే చేస్తారు. అంతే. థ్యాంక్ యూ.